ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలా కూడి వచ్చిన పెద్దలకును దేవుని బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ప్రారంభించక మునుపు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, రాజులకు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా దేవా, నీ దాసుని నీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని బోరుగా వాడుకోండి నాయన. మాతోనూ కూడి వచ్చిన ప్రజలతో ఈ యొక్క ప్రవచన టెలివిజన్ టీవీ ముందు కూర్చొని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి ఆధ్యాత్మిక జీవితంలో బలపరచమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదివినటువంటి వాక్యము మనం చూస్తే, రాజు అనగా సొలొమోను మహారాజు. రాజు అనగా ఎవరు? సొలొమోను మహారాజు. గిబియోన్లో ముఖ్యమైనటువంటి ఉన్నత స్థలమైన ఆ స్థలానికి వచ్చి 1000 దహన బలులు సమర్పించానంట. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని బలులు? 1000. ఎందుకు అంత ఆయన బలులు దేవుడికి అర్పించాడు? ఎందుకు ఆయన దేవుణ్ణి అంతగా ఘనపరిచాడు? ఎందుకు దేవుణ్ణి అంతగా ఆయనను మహిమపరిచాడు ఆ సమయంలో, ఆ గడియలో అని కానీ మనం ఒక్కసారి ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే, నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సంతోషకరమైన ఆనందకరమైన విషయాలు మనకు తెలుస్తాయి. ఏమిటయ్యా అంటే, దావీదు మహారాజు ఈ యొక్క సొలొమోను ఒక్కడే కాదు, ఇంకా కుమారులు ఉన్నారు. రాజ్య పరిపాలన చేయగలిగిన సామర్థ్యత కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాదయను బట్టి సొలొమోను మహారాజుకు తన యొక్క తండ్రి అయిన దావీదు మహారాజు సింహాసనాన్ని సర్వశక్తి గల దేవాతి దేవుడు అనుగ్రహించాడు. దావీదు తర్వాత యోధా ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను పాలించగలిగినటువంటి కృప, దయ ఆ యొక్క సొలొమోను మహారాజుకు ఇచ్చాడు. గనక ఆయన కృతజ్ఞతాస్తుతులుగా దేవుని యొక్క ఆ యొక్క స్థలంలో, ఏ స్థలములో దేవుడు ఉన్నాడో అందరూ అనుకుంటున్నారో, ప్రచారంలో ఉందో ఆ స్థలానికి నడిపించి, ఆ స్థలములో ఆయన దేవునికి, నా తండ్రి సింహాసనాన్ని నాకు ఇచ్చావు, నాకన్నా అనేక మంది సహోదరులు ఉన్నప్పటికీ నా పైన నీ దయా, నీ కరుణ కటాక్షం ఉంచి రాజుగా నియమించావు అని చెప్పి కృతజ్ఞతగా బలులు అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా
నా కుటుంబాన్ని గత 2023 జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు ప్రతి ఒక్క రోజు, వారము, నెల మమ్మల్ని పోషి ఇచ్చాడు, మమ్మల్ని బ్రతికించాడు, అనేక సమస్యల నుంచి విడిపించాడు. నన్ను, నా భార్యను, నా బిడ్డలను వాళ్ళు చేస్తున్న పనులలో, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలలో, వాళ్ళు చేస్తున్న ప్రయాణాలు సమస్తలో కూడా దేవుడు సహకరించి మమ్మల్ని అందరినీ కూడా క్షేమముగా ఉంచి ఈ చివరి రోజులలో ఆయన నామమును ఉచ్చరించి ఆయనను స్తుతించటానికి, ఆయనను గణపరచటానికి ఈ సమయం, ఈ గడియను మాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సర కాల సమయం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా నేను ఈ కూడికను ఏర్పాటు చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఈ కూడిక నేను మొట్టమొదటిగా ఏర్పాటు చేయటం కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. నేను దేవుళ్ళకి వచ్చిన నాటి నుంచి చాలా సంవత్సరాలు చేశాను, చాలా గొప్పగా చేశాను. నేను 100 మందిని పిలిచా, 100 మందితో నేను కూడిక జరిగించా, చాలామంది పాస్టర్లతో జరిగించా, ఇక్కడ జరిగించాను, విజయవాడలో కూడా జరిగించా దేవుళ్ళకి వచ్చిన తర్వాత. కానీ కొన్ని సంవత్సరాలు జరిగించిన తర్వాత వారు, నా కుటుంబ సభ్యులు కానీ లేదు కొద్దిగా ఇబ్బందుల వల్ల కానీ ఈ యొక్క కృతజ్ఞ కూడిక జరపడం ఆగింది. ఎందుకంటే ఆ పనికి మాలినోడు ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు. ఎవడోడు? అపవాది. వాడెప్పుడు ఏదో ఒకటి గడిబిడి చేస్తూనే ఉంటాడు నా జీవితంలో. ఒక్కొక్కసారి మనము అపజయముల పాలవుతాం, ఒక్కొక్కసారి వాడు జయం సాధిస్తాడు. కొన్ని సంవత్సరాల నా మీద వాడు అధికారం చెలాయించి ఈ కృతజ్ఞ కూడిక జరగకుండా ఆగిపోవటానికి కారకుడయ్యాడు. అయినా కానీ వాడు మహా సంతోషపడినది ఎక్కువ దినాలు కాదులే. తర్వాత వాడి తోక ఎట్లా కత్తిరించాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరలా ఈ సంవత్సరం ప్రారంభించాడు. ఈ సంవత్సరం నేను అక్టోబర్ నెల నుంచే దేవుణ్ణి అడగటం ప్రారంభించా. దేవుడు అన్నాడు, చెయ్యి, నేనున్నాను, నీకు ఏ ఆటంకం రాదు, సహకరిస్తారు నీ కుటుంబ సభ్యులు అందరూ వస్తారు కూడా అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం అందరూ వచ్చాడు. ప్రైజ్ లార్డ్. సపడకు దేవుని మహిమపరచండి. సంఘం బిడ్డలో పిలిచిన వారు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ గిబియోన్లో ముఖ్యమైన ఆ యొక్క స్థలము ఉన్నతమైన స్థలం అని ఎందుకు అంటున్నారు అంటే, మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనం చదవటమే కాదు, చదివినప్పుడు అది ఎందుకు ఆ మాట అక్కడ రాయబడినది, దీనికి మూలాంశం ఎక్కడ ఉంది అనేది కూడా మనకు తెలియాలి. ఎందుకు సొలొమోను మహారాజు ఆ స్థలానికి వచ్చాడు, అక్కడ ఎందుకు కృతజ్ఞత స్తుతులు దేవునికి 1000 దహనబలులు అర్పించాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, నీకు ఒక మాట, చక్కటి మాట నేను చూపిస్తాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలేను. నేను నీకు కనపరుచు విధముగా, ఈ మాటను అండర్లైన్ చేసుకో, నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, ఏ రూపమును? మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణముల అన్నిటినీ రూపములను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సర్వశక్తి గల దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ముందుకు కొనసాగుతున్న సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారము మోషకు కల దర్శనము కావచ్చు, ప్రార్థన దర్శనము కావచ్చు, మందిరము రూపాన్ని చూపించాడు. ఆ మందిరం యొక్క ఉపకరణాలు అంటే తత్సంబంధమైనటువంటి వాడబడుతున్నటువంటి ప్రతి విషయం కూడా మోషకు చూపించాడంట. ఒకటి తయారు చేయటానికి ముందు, ఒకటి నిర్మించక మునుపు ముందే దేవుడు నీకు దర్శనము ద్వారా కానీ కల దర్శనము ద్వారా కానీ తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు నీకు గ్రహింపు రావాలి. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు నాకు ఏదో చూపించుతున్నాడు,
ఈ దేవుడు నాకు చూపించేది ఎప్పుడు జరుగుతుందో అని నీ ఆలోచనకు వచ్చినప్పుడు ప్రార్థన చేయగలిగిన ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, క్రైస్తవురాలికి ఉండాలి. ఏదో పిచ్చి కళ వచ్చిందోనో, ఏదో పిచ్చి దర్శనం వచ్చిందనో చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదు, నీకు ఏ దర్శనం వచ్చినా కానీ నువ్వు నిజమైన క్రైస్తవురాలైతే నువ్వు క్రమముగా మందిరానికి వెళ్తుంటే నీ సేవకుడు చెప్తున్న మాటలు నువ్వు వింటుంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఇది వాక్యానుసారమైన దర్శనమా, వాక్యానుసారం కాని దర్శనమా. ఈ దర్శనము సర్వశక్తి గల గుణలక్షణాలకు సాదృశ్యమైన దర్శనమా, లేక భ్రమపెట్టే ఆత్మ, దుష్టాత్మ స్వభావము కలిగిన దర్శనమా అని మనందరికీ తెలుస్తుంది. నేను ఈ మధ్య ఒక కళ దర్శనం చూశాను. నేను మా మిస్సెస్ ఇద్దరము, పాస్టమ్మ గారు నేను ఇద్దరం ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరు నేను ఎప్పుడు చూడలేదు, నేను వాళ్ళని గుర్తుపట్టలేను కూడా. మూడవ వ్యక్తి వచ్చాడు, ఒక ధోతి కట్టుకున్నాడు. అక్కడ వాడి ముందు కొన్ని పదార్థాలు ఉన్నాయి, కొన్ని వస్తువులు ఉన్నాయి, చిన్న చిన్న ఏయో ఈ లోక సంబంధమైన వృక్షాలకు సంబంధించినటువంటి ఒక పొయ్యి ఉంది. ఆ పొయ్యి మీద నీళ్లు పెట్టాడు, నీళ్ళు కింద మంట వేసాడు. ఆ మంటలో అవన్నీ కూడా నీళ్లు కాగుతున్నాయి. కాగుతున్నప్పుడు అతని కింద ఉన్న అతని దగ్గర ఉన్న అన్నీ కూడా ఏయో ఉచ్చరిస్తూ పలుకుతూ దాంట్లో వేస్తున్నాడు. అప్పుడు నేను చూసి మా ఆవిడకి వెళ్ళి, మా ఆవిడ కూడా నాకు తెలిసింది, ఎవరు అసలు ఇది ఎవడు మంత్రిస్తున్నాడు అనుకుంటా, మన కుటుంబాన్ని గురించి వీళ్ళిద్దరు ఎవరు వాంతో చేయిస్తున్నాడమ్మా అని నేను చెప్పినప్పుడు, అలా ఎందుకు చేయిస్తాడండి అన్నది. కాదు చేయిస్తున్నాడు. ఎవరో మన కుటుంబాన్ని గురించి, మన ఇద్దరి గురించి ఎవడో ఏదో చేయిస్తున్నాడు, ఇది దేవుడు నాకు బయలుపరుస్తున్నాడని నేను ఆ దర్శనంలోనే చెప్పేసా మా ఆవిడికి. ఆ తర్వాత ఏంటంటే నా దర్శనం పోయింది. పోయిన తర్వాత నా గృహానికి ప్రవేశించారు, ప్రయత్నం చేశారు, కానీ గృహంలోనికి దేవుడు రానియలా. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అదే సమయం వెంటనే లేచాను, ప్రభువా ఇది సరైన దర్శనం కాదు, ఇది దుష్టుని యొక్క దర్శనము, దుష్టుడు భయపెట్టే దర్శనం అనుకుంటాను. నాయన ఇటువంటి సిచ్యువేషన్ ఎవడు నా మీద కానీ నా భార్య మీద కానీ ప్రయోగమో చేయకూడదు, దయతో తీసివేయి, కొట్టివేయి ప్రభు అని ఆ దర్శనం చూసిన వెంటనే మంచం మీద కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసి తర్వాత మరలా పండుకున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తుంటే మనకు తెలుస్తుంది, వాక్యం చదివినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది దర్శనాలు. అలాగే మోషకు దర్శనము చూపించాడు, ఆ దర్శనంలో ఒక రూపం చూపిస్తున్నాడు, మందిరము రూపము చూపిస్తున్నాడు, ఆ యొక్క ఉపకరణంలో రూపాలు చూపిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూపించినప్పుడు తర్వాత ఆయన ఆ రూపాన్ని బట్టి తయారు చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. మీకు ఒక మాట నేను ఇక్కడ ఉన్న సాక్ష్యం చెప్తాను. ఈ శిబిరము నా ఆలోచన ప్రకారమే కట్టబడింది కాదు. ఇప్పుడు మనము ఉన్నటువంటి ఈ యొక్క స్థితి దేవుడు నాకు అనుగ్రహించింది. ఎందుకో తెలుసా, ఈ ఇల్లు కట్టిన తర్వాత నేను హాల్లో ప్రార్థన చేసుకునేవాడిని. దేవుడు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటుంటే తెల్లవారుజామున అంటున్నాడు, నువ్వు అక్కడ వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. ఇక్కడ కూర్చొని, అప్పుడు ఇది ఖాళీ స్థలం, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. ఏంటని అనుకున్నాను 1-2 సార్లు. ఆ తర్వాత మా పాప మ్యారేజ్ కుదిరింది. కుదిరినప్పుడు నిశ్చితార్థం జరగాలి. నిశ్చితార్థం జరగాలంటే మా అబ్బాయి కానీ మా పిల్లలందరూ కూడా, మేస్త్రి వాళ్ళంతా, ఇది స్థలం బాగుంది, ఖాళీగా ఉంది కదా, ఈ స్థలంలో మనము స్టేజ్ కట్టేసి ఈ స్టేజ్ మీద మనం మా అక్కకి నిశ్చితార్థం జరిగితే బాగుంటుందని వాళ్ళు ఇక్కడ స్టేజ్ కట్టేశారు. ఇప్పుడు మనం ఏ స్థలంలో ఉన్నామో ఈ స్థలంలో స్టేజీ కట్టబడింది. ప్రైజ్ లార్డ్. 4 పాస్టర్లు అభిషక్తులు ఆ స్టేజ్ మీద ఉన్నారు. ఈ స్టేజ్ మీద పాటలు పాడారు. ఈ స్టేజ్ మీద ఈ స్థలంలోనే దేవుణ్ణి ప్రార్థించారు. ఆ ఇద్దరికి కూడా భార్యాభర్తలుగా ఆ రోజు నిశ్చితార్థం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగింది నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను. ప్రభువా అక్కడ నీ ప్రార్థన జరిగింది, సేవకులు వచ్చారు, తదుపరి కార్యక్రమం ఏంటి అని నేను దేవుని అడగటం ప్రారంభించా. అప్పుడు దేవుడు అంటున్నాడు, కార్యం చేస్తానని
నాకు దేవుడే ముందుగా బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ రూపాన్ని నాకు చూశాడు. ఈ స్థలము శిబిరాన్ని నేను చూశాను. సరే, కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మాయి నిశ్చితార్థం ఖరారైన తర్వాత పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చింది. 3 రోజులు పెళ్లి చేయాలన్న ఆశ, 3 రోజులు బంధువులకు భోజనాలు పెట్టాలని, ఇక్కడ 3 రోజులు పాత కాల సమయంలో చేసినట్టు చేయాలనే ఆశ నాకు ఉన్నది. అలాగే 3 రోజుల ముందే బంధువులందరినీ పిలిపించా. ఈ పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మీరు రండి అని చెప్పితే అందరు బంధువులందరూ వచ్చారు. ఇల్లంతా నేనిది 3 రోజులు భోజనాలకు వంట మనిషిని మాట్లాడా. పెళ్లితో సహా 3 రోజులు భోజనాలు ఏర్పాటు చేయటాను. ఇక వర్షాకాలం జూన్ నెలలో అనుకుంటా, జూన్ జూలైలో వర్షాకాలం, వర్షం పడుతుంటుంది. మా బాబు పెదబాబు వాళ్ళందరూ వర్షం వస్తుంది కదా, మరి ఇదేంటంటే ఆ స్కూల్ పక్కన ఒక పెద్ద గ్రౌండ్ ఉండేది అంతకుముందు. ఆ గ్రౌండ్లో వర్షం పడకుండా ఉండటానికి వాటర్ ప్రూఫ్ అవి వేద్దామని ఆలోచన చేశారు. మళ్ళీ అక్కడ గుణం మార్చుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఈ స్థలం చూశారు. అక్కడ భోజనం చేయటానికి కానీ వంటలు చేయడానికి ఇక్కడ మన ఇంటి దగ్గర చేస్తే బాగుండని ఇక్కడ షెడ్ వేద్దాం అనుకున్నారు వాళ్ళు. సరే, నేను డ్యూటీ నుంచి వచ్చా. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆ మేస్త్రి అన్నాడు, అంకుల్ నేను ఇక్కడ మేము షెడ్ వేస్తున్నాము అన్నాడు. దేనికి రా అన్న, వంటలు చేయవారికి, అది కాక తర్వాత భోజనాలు చేయాలన్నా వర్షాలు ఉన్నాయి కదా, వర్షం వస్తే అందరికి బాగుంటుందంటే ఆలోచన చేశా. సరే నన్ను షెడ్ వేసాను రా అని చెప్పా. వాడు చక్కటి కొలతలు పెట్టి షెడ్ వేసాడు. ప్రైజ్ లార్డ్. ఈ 6 స్తంభాలు బాతాడు, రేకేసాడు. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ కుర్చీ కాస్త ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నాపరా వేయబడినది. ఏమైపోయినది? కింద నాపరా వేయబడినది, పైన రేకు ఉంది. ఇంకా నాకు భయం ఏంటి, ఉదయం సాయంత్రం ఇక్కడ కుర్చీ చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులు మీద సరే ఈ చుట్టూరు గోడ కట్టొచ్చారా, సలిగేలాస్తుంది అన్న. వాడు గోడ కట్టేశాడు. బస్, మా అమ్మాయి పుట్టినరోజు జూన్ 22వ తారీఖున మా అమ్మాయి పుట్టినరోజు ఈ శిబిరాన్ని ఓపెన్ చేశా. చప్పుడు కూడా దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునే కాక. అప్పుడు పాస్టర్లను కొంతమంది చాలామందిని పిలిచాను, వచ్చారు. ఇలాగ ఈ శిబిరం కట్టబడింది. కట్టబడక మునిపి నేను రూపాన్ని చూశా. కట్టబడక మునిపి నా దేవుడు నాకు బయలుపరిచాడు. ఇది వాస్తవం. కానీ కొన్ని మాటలు కొంతమందికి చెప్తాను, నమ్మరు. ఎందుకంటే వాళ్ళు పాతకపోయి ఉన్నారు. దేంట్లో? సంస్థలలో ఉన్నటువంటి వాక్కుపదేశాలకి, సంస్థలో ఉన్నటువంటి పద్ధతులకి నాటబడి ఉన్నారు. మరి కొంతమంది అయితే ఆ దేవుడు లేరు, పాడలేదు అంతా అట్టనంటారు. కొంతమంది ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునే గాక. ఆ రోజు నుంచి ఈ శిబిరం కట్టబడింది. అందుకే నేను చెప్తాను, ఆ రూపము కట్టబడింది. నా దేవుడు రూపం చూపటమే కాదు, దాన్ని కొలతలు సహా ఇచ్చాడు. దాని కొలతలు సహా మోషే గారికి ఇచ్చాడు. 27వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే గాన గిబియోన్లో ఉన్నటువంటి ఆ బలిపీఠానికి కావలసిన ప్రధానమైనటువంటి ఆ కొలతలు అవి ఇచ్చాడు. 5 మూరలు ఎడలుపు, 5 మూరల పొడవు. బలిపీఠమును ఆ తుమ్మకరముతో నువ్వు చేయవలెను. బలిపీఠము మా చౌకముగా 4 పక్కల సమానంగా ఉండాలి. ఓకే. దాని ఎత్తు 3 మూరలు ఉండాలని. దాని 4 పక్కల 4 కొమ్ములు చేయవలెను. దాని కొమ్ములు ఏకఖండముగా ఉండవలెను. దానికి ఎత్తడి రేకు పొదిగించబడవలేను. దానికి అందుకే ప్రతిష్ట, ఉన్నతమైన స్థలము అని ఆ పేరు. దానికి పరిశుద్ధమైన స్థలం అనే పేరు. బలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక్కడు వెళ్ళాడా? లేదండి, చాలామందిని తీసుకెళ్ళాడు. నేను రాజును కదా, ఒక్కడిని వెళ్తే సరిపోతుంది కదా, నేను పిలిచిన పిలవకమే నా వెనకాల చాలామంది వస్తారనుకున్నాడు. కాదు, ఆయన అలా చేయలే. సొలొమోను మహారాజు చాలా జ్ఞానవంతుడండి. 2వ దిన వృత్తాంతాలు 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. సొలొమోను శాస్త్రాధిపతులకును శతాధిపతులకును, ఈ 3 తెలుసా ఎవరు? శాస్త్రాధిపతులు అంటే విద్య, యుద్ధము చేయటానికి నేర్చుకున్న నైపుణ్యత కలిగినటువంటి, విద్య ప్రావీణ్యత కలిగినటువంటి
వాళ్ళు నేర్చుకున్న శాస్త్రాలు అంటే ఆ వస్తువులను ఉపయోగించి శత్రువులను చంపగలిగినటువంటి ఒక నైపుణ్యత నేర్పును నేర్చుకున్నవాడు శాస్త్రాధిపతి అంటారు. ప్రైజ్ ది లార్డ్. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతిగా ఉంటాడు. వారు అనేక లక్షల మంది జనాభాలో 100కు ఒక అధిపతి, శతాధిపతి. ఆ ప్రకారం వాళ్ళలో 100 మంది 200 మంది శతాధిపతులు ఉంటారు. వారిని న్యాయాధిపతులు, ఆనాడు యూదులకు ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చడానికి కొంతమంది న్యాయాధిపతులను నిర్మించాడు. ప్రైజ్ ది లార్డ్. వారు కూడాను ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదువు. ఇజ్రాయేలుల పితరుల ఇళ్లకు పెద్దలైన వారిని అనగా ఇజ్రాయేలు ప్రజలందరికీ ఆజ్ఞ ఇవ్వగా సొలొమోనుతో కూడా కలిసి గిబియోనందు ఉండి, చూడండి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కృతజ్ఞ కూడిక నేను నా కుటుంబ సభ్యులు ఇప్పటికి అందరిని లెక్కేసుకుంటే నా కుటుంబ సభ్యులు 10 మంది ఉన్నాం. ఈ 10 మందితో నేను చేసుకోవచ్చు, కానీ ఇది తప్పు. ఎందుకు తెలుసా? వాళ్ళందరినీ ఎందుకు పిలిచాడు సొలొమోను మహారాజు? దేవుడు ఆయనకు చేసినటువంటి కార్యాన్ని, దేవుడు ఆయనకు చేసిన మేలును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అరే, నేను ఈ రాజుగా నేను ఉండటానికి నా శక్తి సామర్థ్యత వలన నేను జయించింది కాదు, నేను సంపాదించింది కాదు. నా తండ్రి నాకు ఇచ్చింది అంతకన్నా కాదు. ఇది దేవుని యొక్క కృపచేత. ఎవరి చేత? దేవుని యొక్క కృపచేతనే నాకు ఈ యొక్క ధన్యతైన రాజు అనేటువంటి పరిపాలన అధికారం ఇవ్వగలిగింది ఆ సర్వశక్తి గల దేవుడే. కాబట్టి రాండి, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గిబియోనుకు ముఖ్యమైన ఉన్నతమైన స్థలానికి వెళ్తున్నాను. ఆ బలిపీఠం ఉన్నటువంటి ఆ ఇత్తడితో, నాయన రేకుతో పొదిగింపబడినటువంటి తుమ్మకరముతో చేసిన మా అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నిర్మించబడిన, దేవుని ఆశీర్వాదాలతో నిర్మించబడిన ఆ బలిపీఠం మీద నేను దేవునికి దహన బలులు అర్పించడానికి వెళ్తున్నాను. నాతో కలిసి రాండి అని వాళ్ళని తీసుకెళ్ళటానికి కారణము వాళ్ళకు తెలియజేయటానికే. వాళ్ళలో అనేక మందికి ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలు తీసివేయటానికే నేను ఈరోజు చెప్పిన కూడా మాట అదే. ఈ కుమార్ గారి శిబిరంలో ఈ విధంగా కూడికలు జరుపుతున్నాడు. ఈ విధంగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వస్తున్నారు. కారణం ఏంటి? అసలు విషయం ఏంటి? ఏమి జరుగుతుంది అని చాలామంది హృదయాలలో ఉంది. కొంతకాలము నడిపాడు, ఇక కృతజ్ఞత కూడిక ఆగిపోయింది. ఇప్పుడు జరపడానికి కారణం ఏంటి? ఈరోజు అని తెలుసుకోవటానికి మిమ్మల్ని అందరినీ కేకవేశా, మిమ్మల్ని అందరినీ పిలిపేయటానికి కారణం అదే. రాండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంవత్సరం నుంచి సంవత్సర కాల సమయం వరకు కాచి కాపాడిన వాడు దేవుడు మరి ఈ యొక్క సంవత్సరం మరల ప్రారంభించడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఏమిటో, అసలు ఇక్కడ శిబిరం ఎందుకు కట్టబడిందో, ఈ శిబిరంలో ఎందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఈ శిబిరంలో ఎందుకు స్వస్థతలు జరుగుతున్నాయో, ఈ శిబిరంలో ఎందుకు అపవిత్రాత్మల దెయ్యాలు పారిపోతున్నాయో, ఈ శిబిరంలో ఎటువంటి యొక్క రోగమైన ఎందుకు ప్రార్థన ద్వారా బాగు చేస్తున్నాడో దేవుడు తెలియచేయటానికే మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయండి. ఈరోజు కృతజ్ఞ కూడిక దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసిన పనులను మహిమపరచడము, ఆయనకు సాక్షిగా నిలబడటమే గొప్ప విశేషము. ఆ విషయాన్ని నేను చెప్పాలని ఆశపడ్డాను. ముందు 10 నిమిషాలు. అందుకే ఆయన ఒక మాట అంటాడు పౌలు గారు, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయటం వలన యేసుక్రీస్తు యందు దేవుని చిత్తమై ఉందంట. ఏమై ఉందంట? దేవుని చిత్తమై ఉందంట. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఈ సాక్ష్యాలను బట్టి, ఆ యొక్క దేవుని మహిమపరిచిన విధానం బట్టి అనేక మందికి హృదయాలను ఆటపడుతుంది. అనేక మంది కృతజ్ఞ కూడిక చెయ్యాలి,
దేవుని మహిమపరచాలనే ఆలోచన రావాలి. అట్టి ఆలోచన వచ్చి చేయించిన వాళ్ళు కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆయన వెళ్ళాడు 1000 దహన బలులు సమర్పించిన తర్వాత దేవుడు, థ్యాంక్స్ రా సొలొమోను, నేను నీ కుర్చీ ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను, నువ్వు 1000 దహన బలులు నాకు నా పేరిట అర్పించామని అన్నాడా? ఆయన అనక ఆయన మెచ్చుకొని, ఆయన సంతోషపడి, ఆయన ఆనందపడి ఇలా అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమయందు, గిబియోన్లో రాత్రివేళ సొలొమోను మహారాజుకు స్వప్నమయందుకు ఆయనను ప్రత్యక్షమై, నేను దేనిని నీకు ఇచ్చుట ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఏమంటున్నాడు? సంతోషంతో భరుడై, ఆనందభరుడై ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానాన్ని మెచ్చుకొని, అరే నీకు సింహాసనం, మీ నాన్న సింహాసనమే కాదు, ఇజ్రాయేల్ ప్రజల మీద, యూదుల మీద రాజుకే కాదు, ఇదిగో నువ్వు ఏం కోరుకుంటావు కోరు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నీకు నేను ఇస్తానని చెప్పేసి ఆయన అడుగుతున్నాడంట. సర్వశక్తి గల దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రాజు సొలొమోను మహారాజును. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 1000 రూపాయలు, 10,000 రూపాయలు దేవుని పేరిట ఖర్చు చేసి ఈ రక్షణ సువార్త 10 మందికో 20 మందికి అందిస్తే దేవుడు సంతోషించినప్పుడు నీ అక్కర్లు తీర్చబడతాయి, నీ పనులన్నీ చక్కబడతాయి, నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు అభివృద్ధి పొందుతారు, నీ కుటుంబం యావత్తు కూడా ఆశీర్వదింపబడుతుంది. ఈ సత్యము తెలుసుకోవటంలే క్రైస్తవ సమాజం. తెలుసుకోండి, వాక్యం ఎలా మలుసుకుంటూ వస్తుందో, వాక్యంలో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి కార్యక్రమం ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నేను ఈరోజు నేను కృతజ్ఞ కూడిగా ప్రకటించిన ప్రకారము అయ్యా, ఇదిగో మీ దాసులను నడిపించి, దాసురాలను నడిపించి ఘనంగా నీ ప్రజల మధ్యలో ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో కృతజ్ఞత కూడికను జరగడానికి కృప చూపించినందుకు మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యమే నా బిడ్డల హృదయాల్లో పదిలపరచండి అయ్యా. నాయన మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డలందరూ నన్ను, నా కుటుంబ సభ్యులందరినీ దీవించడానికి వచ్చిన ఈ బిడ్డలకు మీరు వారికి రావాల్సిన దీవెనలో ఆశీర్వాదాలతో మెండుగా కుమ్మరించమని అడుగుచున్నాను. ఈ పరిచర్యలో పాలుభాగస్తులవుతున్న ఈ యొక్క బిడ్డలందరికీ కూడా నాయన మేలులు దయచేయమని అడుగుచున్నాను. అలాగే ప్రభా, నాయన భోజనాలు చేసి ఉన్నాం, భోజనాలు కూడా మీరు ప్రార్థన చేశాడు. నీ దాసుడు ఏ భోజనం కూడా తక్కువ కాకుండా, కొదవ లేకుండా సమృద్ధిగా ప్రభా భోజనం చేయటానికి కృప దయచేయండి. గొప్ప కార్యము జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నాయన, సంవత్సరం ఆఖరిలో ఏ విధంగా నీ బిడ్డల మీద మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించే మహాభాగ్యం, మహాధన్యతను మీరు నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అలాగే ఇక్కడ ఉన్న అనేక మందికి కూడా చివరి కాలంలో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉంచండి. తద్వారా ప్రభా ఏ విధంగా సొలొమోను మహారాజుకు అదనంగా ప్రభా ఏది నీకు ఇష్టమో కోరుకో, నేను అది ఇస్తానని చెప్పిన ప్రకారము నజరేయుడైన యేసు నామమున ఈ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఖరి సమయంలో ప్రభా, దీని సంవత్సరం చివరిలో వారు అడగకుండా ఇవ్వగలిగిన దేవుడు కనుక వాళ్ళకి మహిమలను, ఘనత, ప్రభావాలను దయచేయండి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచడానికి కృప దయచేయండి. మీ ఆత్మతో ముద్రించండి, మీ ఆత్మాభిషేకంతో నింపండి. ముఖ్యంగా దైవజనురాలుగా ఉన్న ఈ బిడ్డలు ప్రభా ప్రత్యేకించి దర్శించి వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సంఘాలలో వారు నిలబడినప్పుడు నీ కృపతో నింపి వారి సంఘాలను దినాభివృద్ధి కలగ చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాస్తని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని
మా ప్రభు ప్రియ కుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలవేళలా సదాకాలము కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, గృహిణీలకు, విద్యార్థులకు, సమస్త ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.